నేను నీకొక ఆలోచన చెబుతాను. బైబిల్ చెబుతుంది, ఆలోచన చెప్పేవారు లేనప్పుడు ఉద్దేశములన్నీ వ్యర్థమైపోతాయి అని సామెతల గ్రంథం చెప్తుంది. ఆలోచన చెప్పేవారు లేనప్పుడు ఉద్దేశములన్నీ వ్యర్థమైపోతాయి. ఆలోచన చెప్పేవారు ఉండడం మంచిదా, ఎవరు ఆలోచన ఇవ్వకపోతే మంచిదా? చెప్పడం మంచిది. కానీ ఆలోచన ఇచ్చేటువంటి వారిలో ఇద్దరున్నారు. దుష్టుడు ఆలోచనిస్తాడు, దేవుడు కూడా ఆలోచనిస్తాడు. చెడ్డవారు ఆలోచనిస్తారు, మంచివారు కూడా ఆలోచనిస్తారు. నీ కీడు కోరేవాడు ఆలోచనిస్తాడు, నీ మేలు కోరేవాడు కూడా ఆలోచనిస్తాడు. ఇది ఏది సరైనది, ఏది సరైనటువంటిది కాదు అనేటువంటి ఆ వివేకాన్ని దేవుడు నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నీకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీకు అర్థమైందా? ఆ వివేకం నీకు కలిగి ఉండాలి. కానీ ఖచ్చితంగా ఆలోచన తీసుకోవాలి. ఎవరు ఆలోచన తీసుకోవాలి అంటే, నిన్ను ప్రేమించి నీ క్షేమాన్ని కోరినటువంటి వారి యొక్క ఆలోచనను తీసుకోవాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మీ క్షేమాన్ని కోరేటువంటి, మీ యొక్క బాగును కోరి మీ క్షేమాన్ని కోరేటువంటి వారు ఈ లోకములో మీకంటూ ఎవరున్నారు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఎవరైనా ఒక లేదు చెప్పండి. ఈ లోకంలో ప్రధానముగా మొట్టమొదటి వ్యక్తులుగా నీ క్షేమాన్ని కోరి నీకు చక్కటి ఆలోచన ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరున్నారు? ఒక లేదు చెప్పండి. ఎవరన్నారు? తల్లి, తండ్రి. శబాష్, తప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. వారి ఆలోచన తీసుకోవచ్చా? తీసుకోవచ్చా అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓకే. ఒక విషయం, నీలాగా వారికి చదువు లేకపోవచ్చు, నీ అంత తెలివితేటలు వారికి లేకపోవచ్చు, కానీ వారికి నీకంటే అనుభవం ఎక్కువ ఉంది. నమ్ముతారా? అనుభవాలు ఉన్నాయా లేవా? వారికి నీలాగా చదువు లేదు, కానీ వారికి ఏముంది? అనుభవం ఉంది. జ్ఞానములో విద్యా జ్ఞానము కంటే అనుభవ జ్ఞానమే శ్రేష్టమైనది. అవునా కాదా? అనుభవ జ్ఞానానికి విద్యా జ్ఞానానికి చిన్న తేడా చెప్పమంటారా? స్తోత్రం చెప్పాలి. ఒక వ్యక్తికి ఎంబీబీఎస్ పూర్తయిపోయింది, ఇంకా తర్వాత పీజీ కూడా చేశాడు అనుకుందాం. ఇక ఆ వ్యక్తి వెంటనే వచ్చేసి వెంటనే ఆపరేషన్ కానీ చేస్తే ఎలా ఉంటుంది? చదువు పూర్తయిపోయింది కదా, ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? చెప్పుకుంటారు ఎవరైనా? ఇప్పుడేనమ్మా కాలేజీ అయ్యగారు డిగ్రీ పొంది పట్టా పొంది వచ్చాడు, ఇక ఫస్ట్ ఆపరేషన్ నీదే. తమ్ముడు చేపించుకుంటావా? మీ అమ్మగారిని తీసుకెళ్ళి ఆపరేషన్ చెప్పి ఫస్ట్ ఆపరేషన్ మీ అమ్మగారికే తమ్ముడు అన్నారు అనుకో, చేయండి సార్ అంటావా? ఫస్ట్ ఆపరేషన్ మా అమ్మగారి మీద ప్రయోగమా? నాకు వద్దు బాబు అని వెళ్ళిపోతావు. ఎందుకని? ఆడికి పట్టా లేదా, డిగ్రీలు ఉన్నాయి కదా, ఎందుకని చేపించు? చదువుంది కదా. అంటే అతనికి అనుభవం లేదు. అనుభవం ఉండాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన అనుభవం కలిగినటువంటి డాక్టర్ దగ్గర నేర్చుకోవాలి. ఓకేనా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఫస్ట్ అక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, చదువు గొప్పదా, అనుభవం గొప్పదా? హల్లెలూయా. ఇప్పుడు మీకెక్కువ అనుభవం ఉంటుందా, నాకు ఎక్కువ అనుభవం ఉంటుందా? ఎందుకని? మీకంటే నేను సీనియర్ని కనుక, స్తోత్రం చెప్పాలి, నేను పెద్దవాడిని కనుక, నేను అనేక విషయాలు ప్రాక్టికల్గా నేను చూశాను కనుక, నేను చూసినవన్నీ మీరు చూసారా? మీకు ఎర్ర బస్సులు తెలుసా? చెప్పమ్మా కచ్చ. హల్లెలూయా. మీకు ఎర్ర బస్సులు తెలుసా? మరి నేను ఎర్ర బస్సు చూశాను. మీకు రైల్లో చిక్ బుక్ చిక్ బుక్ చిక్ బుక్ అని ఇలా వెళ్తున్నప్పుడు బొగ్గేస్తుంటారు, అందులో ఆ బొగ్గు మంట అన్నమాట, అది చిన్న కదిలిది, చిక్ బుక్ చిక్. ఆ రైలు ఎంతమంది తెలుసు? చూసారా? నీకంటే నేను ఎంత పెద్దవాడినో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అది ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు నా కన్నుల్లో బాగా ఇప్పుడు నాకు
క్లియర్గా కనిపిస్తుంది. అంటే నేను అలాంటిది నేర్చుకున్నాను. నాలాగే మీ అమ్మా నాన్నలు కూడా ఆటుపోట్లు ఓర్చుకొని కష్టసుఖాలు తెలుసుకొని ఏమండి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకొని వారు మీకు ఒక ఆలోచన ఇస్తే తీసుకోవచ్చా తీసుకోకూడదా, తీసుకోవచ్చా అనేటువంటి వారు చేతులు ఎత్తాలి. ఓకే, ఇప్పుడు ఒక దగ్గరికి వద్దాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు కదా. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గరికి తీసుకొని వచ్చి, డాడీ నేను అమ్మాయిని ప్రేమించాను, నాకు పెళ్లి చేయమన్నావు. నేను ప్రేమించడం తప్పని నేను అనటం లేదు, ఎందుకంటే నీ హృదయానికి సంబంధించింది అది. ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దంటే కూడా నువ్వు ఊరుకో. అదేమంటే పక్కనోడు నీకు ఎన్ని సంవత్సరాలు అంటాడు, 23, తీసేయి, అమ్మా నాన్న మాట వేస్ట్ అంటాడు. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమించారనుకో, నీకు ఎన్ని సంవత్సరాలు అమ్మాయి, మీ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదా, నాకు 18 పూర్తి అయిపోయినాయి, 19, 20, సూపర్, మైనారిటీ ఉంది కదా, పోలీస్ స్టేషనే వెళ్ళిపోవచ్చు, లేచిపోవచ్చు. ఇక లేచిపోయి ఎక్కడ వాళ్తావు? నీ భవిష్యత్తు ఏమిటి, నీ జీవితం ఏమిటి? నువ్వు బ్రతకగలవు, జాబ్ చేయగలవు, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. నువ్వు ఆ రెక్కలు ఇచ్చింది ఎవరు? నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు నువ్వు పక్కలు తడుపుతుండేవాడివి. పక్కలు తడపని తెలుసు కదా, దుప్పట్లన్నీ తడిపేవాడివి నువ్వు. ఇప్పుడు అందగాడు అయ్యావు, కానీ వీళ్ళు కూడా సరే దుప్పటి తడిపితే తడిపావు, ఇంత తింటావు. చిన్నప్పుడు నువ్వు గిన్నెకేసిస్తే మామయ్య ముద్ద, నానమ్మ ముద్ద, తాతయ్య ముద్ద, నాన్న ముద్ద, అమ్మ ముద్ద, అన్ని ముద్దలు తిని పొట్టెంత అయింది, అందులోనే వేస్తావు టూ. ఆ పక్కన ఉన్నటువంటి వారు పనికి మాలోడు వేసాడని వెళ్ళిపోతారు. మీ అమ్మ లేమో నా కొడుకు నా కూతురు ఎంతో మో నా ముద్దులు కొండమ్మో అని నిన్ను పక్కన పెట్టి వేసిన దాన్ని శుభ్రం చేసి, ఏమండి ఆ తీస్తూ కూడా నిన్ను ముద్దు పెట్టుకుంది మీ అమ్మ. నీ దగ్గర చెడు కొంపు. అప్పుడు ఏంటి అలా చూస్తున్నారు, చెయ్యనా? మీ అమ్మకి అలా చేస్తావా ఇప్పుడు నువ్వు? మీ అమ్మ వృద్ధురాలైన తర్వాత ఆమె నరాలు లేవు, ఆమెకి చచ్చుపడిపోయినాయి, ఎముకలు లేవు, ఎముకలు పని చేయటం లేదు, ఆ మంచంలో ఉంది. నీ పెంట ఎత్తేసింది మీ అమ్మ, నువ్వేమైనా లేపగలవా? కృతజ్ఞత ఉండాలి కదా. అన్న మా అమ్మ నాన్న నేను చూసుకుంటానటువంటి వారు చేతులు ఎత్తరా, ఎందుకంటే నా పాస్ తీసిందన్న మా అమ్మ. నేను వేసినటువంటి అదేంటి దాని పేరేంటో మీరే పూర్తి చేసుకోండి, మలమూత్రాలు చూడగలరా? ఒక కంకణం కట్టండి, ఒక ఆలోచన చేయండి. మా అమ్మ నాన్న నేను చూసుకుంటానన్నా. చిన్నప్పుడు నిన్ను ఎవరు ముద్దు పెట్టుకునేవాళ్ళు కాదు, మీ అమ్మ నిన్ను మురిసిపోయేది నిన్ను చూసినప్పుడు. ఇంత ప్రేమించేటువంటి వారి ఆలోచన తీసుకోవడంలో మంచిదుందా చెడ్డదుందా? స్తోత్రం చెప్పగలరా? మంచిది కదా. మీకు ఒక మాట చెబుతాను. చిన్నప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే ఎవరిని అడిగేవాడివి? అమ్మా నాన్న. నువ్వు కోరుకునేవాడువా? మీ అమ్మ నాన్న కొనిచ్చేవాళ్ళ? కోరుకుంటే అమ్మ నాన్న కొనిచ్చే వాళ్ళు బాగుందా నచ్చిందని చెప్పి చక్కగా నీకు నచ్చాలి, ఇంకెవరికి నచ్చాలి? అమ్మా నాన్నకు కూడా నచ్చాలి. అమ్మా నాన్న నచ్చకొని తీసుకునేదానివా? అమ్మా నాన్న మంచిగానే ఇస్తారా? ఓకేనా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకోనన్నా అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఏంట్రో ఒక్కడ కూడా ఎత్తలేదు. అందరు పెళ్లి చేసుకునే వాళ్ళే. ఓకే, చేసుకోండి, మంచి తప్పులేదు. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మా నాన్న నువ్వు ప్రేమించావు, నేను కాదనను. లేరబ్బాయి నువ్వు లే. ఈ అబ్బాయిని నాకు అమ్మాయిని వస్తుందేంటి? హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఈ అబ్బాయిని ప్రేమించాను డాడీ, లేదా ఈ అమ్మాయిని ప్రేమించాను డాడీ,
మమ్మీ మీకు ఇష్టమైతే చేసుకుంటారని చెప్పావా ఎప్పుడైనా? ఏంటలా చూస్తావు? హల్లెలూయా. చెప్పావా? చెబితే ఏమంటారని ఉద్దేశం? చెప్పాలి. చెబితే ఏమంటారని? వద్దంటారు. అంటే మూర్ఖులా వాళ్ళు? మీ అమ్మా నాన్న మూర్ఖులా? చాలా మూర్ఖులట్టుంది కదా. మరి ఎందుకు వద్దన్నారు అంటే, నువ్వేమో ఈ అందగాన్ని చూసావు, వాళ్ళేం చూస్తారంటే ఈడు అసలు నిన్ను వాళ్ళ సంరక్షణలో ఉన్నంతగా వాళ్ళు ఎలా ప్రేమించారో అలా ఈడు ప్రేమిస్తాడా లేదా, ఈడు నా బిడ్డను పోషిస్తాడా లేదా, ఈడి క్యారెక్టర్ ఏంటి, ఈడి తల్లిదండ్రుల క్యారెక్టర్ ఏంటి, ఈడి భవిష్యత్తు ఏమిటి, ఈడు నా బిడ్డకి న్యాయం చేస్తాడో చేయడా, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. నువ్వేం చూస్తావు? ఈడి కటింగ్ చూస్తావు. అంతే కదా. ఈడి కటింగ్ ఇలా రాగానే అని చూస్తావు. వాడి కింద జారిపోయిన ప్యాంట్ చూస్తావు. కాదా? నువ్వు కూర్చోమ్మా. మీరు చూడండి నాన్న, నువ్వు ప్రేమించే పిల్లని ఇదేంటి జడగొడ, ఇది ఆ పిల్ల జడగొడ, ఇది ఇలా నిద్రపోసుకొని ఇలా 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 కొడుతుంటే ఆ స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది కదా, ఆ వెనక అదే చూసావు నువ్వు. ఆ లెగ్గింగా బొగ్గింగా అదేంటి అమ్మ, మిమ్మల్ని ఏమంటలేదమ్మా. ఆ లెగ్గింగ్ లేచిన పిల్లలో కథ టాప్ కింద దాకా వేయాలా ఇద్దా? నేను చెబుతున్నానమ్మా, నేను మీ తండ్రి వయసు లాంటి కదా, చెప్పకూడదా? హల్లెలూయా. ఇప్పుడు లెగ్గింగ్ అంటే అదే బిర్రి ప్యాంటే కదా. ఒక్కొక్కరికి ఆ కలర్ కూడా ఆ శరీరానికి సంబంధించిన కలర్, అసలు కింద లెగ్గింగ్ ఉందో లేదో కూడా తెలియకుండా అర్థమైతే వెళ్ళిపోతున్నా. జాగ్రత్త. ఈ రోజున నేను మాట్లాడకూడదు, కానీ చాలామంది పిల్లలని పాడు చేయడానికి కారణం వారి యొక్క వేశ్యాలే. మగ పిల్లలు పాడు చేస్తున్నారు కదా. నువ్వు కాలేజీలోకి వెళ్తున్నావు, ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, నీ వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. అర్థమైందా చెల్లెళ్ళారా? ఇందులో మీలో చాలామంది నా కూతురు వయసు వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని చూసిన వెంటనే ఒక దైవిక సంబంధమైన ఆలోచన వారికి రావాలి, ఒక చక్కటి ఆలోచన రావాలి. అవునా కదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు ఎవరినైనా పిలిచేటప్పుడు కూడా వెంటనే మీరు ఏం చేస్తారంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎందును కొట్టేది గడి గుడ్డు. నేను ఒకటే చెబుతాను, నీలో ఉన్న ఆ నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ వెంటనే అన్నయ్య అని మనసారా పిలవండి. పరాయి పురుషుడు ఎవడైనా పిలుస్తారా? స్తోత్రం చెప్పగలరా? తల్లిదండ్రుల మాట తీసుకోండి అమ్మా. మీరు వివాహాల విషయంలో అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేసుకుంటే మీరు జీవితంలో సక్సెస్ అవ్వలేరు. కుటుంబంలో నా మాట వినండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ఒక డిఎస్పి గారు, ఒక ఆమె సరిత సిస్టర్ అని, సరిత చెప్తూ ఉంటుంది కదా, ఆమె చెప్పిన మాట ఒక చిన్న, ఆమె ఒక ప్రాక్టికల్గా చెప్పిన సాక్ష్యం నేను విన్నాను. మీకు దాన్ని చెప్పమంటారా? కొంచెం లేట్ అయినా పర్వాలేదు కదా. ఒక తండ్రి తల్లి కన్యలతో వచ్చి ఆమె దగ్గర కేసు పెట్టేశారు. అయ్యా, మా పాప 5 రోజుల నుంచి కనిపించట్లేదయ్యా, ఇల్లిడ్స్ పెట్టి వెళ్ళిపోయింది బాబు, ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదయ్యా. మా పాప కాటూరి మెడికల్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఆయన, 3 సంవత్సరాలు చదువు అయిపోయింది, పాప కనిపించట్లేదు, ఏమైంది అర్థం కావట్లేదు నాయన అని పేద తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఆమెకి చెప్పుకున్నారు. ఆ కాల్ లిస్ట్ తీసి ఎక్కడుంది ఏంటని చెప్పి మొత్తం మీద ఆ అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి ఒక్కతే లేదు, ఆ అమ్మాయితో ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చిన తర్వాత చూసి అడిగింది, అమ్మా మీ అమ్మ నాన్న ఎంతో బాధపడుతున్నారు,
ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళడం అది అంత పద్ధతి కాదు. నీ చదువు మధ్యలో ఇంకా 2 సంవత్సరాలు ఉంది, నువ్వు చదువుకోవాలి, ఎందుకు ఇలా చేసావు అంటే వెంటనే ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏమిటంటే, మేడం నాకు మైనారిటీ తీరింది, నేను మేజర్ని, నా ఇష్టం, నేను ప్రేమించే హక్కు నాకు లేదా, పెళ్లి చేసుకున్న హక్కు నాకు లేదా, మాకు అధికారం లేదా, చెప్పండి మేడం, మాకు చట్టం అలా చెప్పలేదా అనిందట. అవునమ్మా, మీకు ఖచ్చితంగా పెళ్లి చేసుకునే ఆ హక్కు మీకు ఉంది. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయచ్చు, మీకు ఇష్టం వచ్చిన చదువులు చదవచ్చు, మీకు ఇష్టం వచ్చిన జాబు చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన అబ్బాయిలను కూడా అమ్మాయిలను కూడా పెళ్ళి చేసుకోవచ్చు. కానీ అదే టైంలో నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను కూడా చూడాలి, వారి మాట వినాలి అనే బాధ్యత ఉంది అనే సంగతి చట్టం తెలియచేయటం లేదా అని అడిగింది ఆమె. వెంటనే తలొంచుకుంది ఆ అమ్మాయి. అప్పుడు ఆమె చెప్పిందమ్మా, ఈ ఆలోచన మానుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపో, అది మంచిది కాదు అని చెబితే వెంటనే అమ్మాయి ఏముందంటే, నేను కోర్టుకి వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇప్పుడు ఏమేమందంటే, సరే నువ్వు కోర్టుకి వెళ్ళు, అమ్మా నాన్నకి ఇష్టం లేదు, నేను వస్తాను. ఎందుకో తెలుసా, అమ్మా నాన్న ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోమని ఏ కోర్టు ఇస్తుంది, ఏ చట్టం చెబుతుంది? వారి యొక్క ఇష్టాలకు అవసరం లేదా? ఖచ్చితంగా నేను కూడా మీ అమ్మా నాన్న పక్షాన్ని వస్తాను అని చెప్పి ఆమె సీరియస్గా చెప్పడం జరిగిందట. వాళ్ళ బాధ చెప్పారు, ఆ తల్లిదండ్రుల బాధ ఏంటంటే ఒకసారి మీరు గమనించాలి. వారు ఒక పేద కుటుంబం, కూలి పని చేసుకునే కుటుంబం. వారికి ఒక ఉన్న ఇల్లు ఏమిటంటే ఒక చిన్న గది, ఒక చిన్న వంటగది, ఒక చిన్న హాలు. వాళ్ళకి 4 పిల్లలు, 3 పిల్లల్ని చదివించటం లేదు. ఈ అమ్మాయి బాగా చదువుకోగలదని, తెలివైనటువంటి పిల్లని డాక్టర్ చదివించాలనుకొని, ఆమె కూడా చదువుకునే పిల్లే, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, MBBS చదువుకుంటుంది. ఆ ఉన్న ఒక్క గది ఆ అమ్మాయికి ఇచ్చి కూలి పని చేసుకున్న తన తండ్రి ఆ గదిలో AC బిగించి, ఆ గదిలోకి వీళ్ళెవరు వెళ్ళరు. ఆ అమ్మాయికి ఫోన్ కొనిచ్చారు, AC బిగించారు, కూలి పని చేసుకునేటువంటి వారు. ఎందుకంటే ఏమో పెద్ద చదువు చదువుతుంది, ఆమెకి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఆమె మైండ్ ప్రశాంతంగా ఉండాలి అని ఈ 3 పిల్లలు, ఆ తల్లిదండ్రులు 5 ఈ చిన్న గదిలో పడుకుంటారు. ముందున్న పంచ లాంటిది హాల్లో. బెడ్రూమ్లో ఎవరికి ఇచ్చారు? పాపకి ఇచ్చేశారు. ఎందుకంటే ఆమె చదివి పెద్దదై మమ్మల్ని ఉద్ధరిస్తుందని లక్షల రూపాయలు ఫీజులు కట్టేసి ఏమండి ఆమెకు ఆ రూమ్ ఇస్తే, ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించింది. చివరికి ఆ ప్రేమించినటువంటి వాడు ఎవరో తెలుసా? ఆ ప్రేమించినటువంటి వాడు నీకు ఎలా పరిచయం అయ్యాడు, ఎలా వచ్చాడంటే, ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ కాటూరి హాస్పిటల్ దగ్గర గోడ మీద కూర్చొని చూస్తుంటాడట. గోడ మీద కూర్చొని లైన్ వేస్తుంటాడు. వాడు ఏం చదువుకున్నాడంటే డిగ్రీ మధ్యలో ఆపేశాడు. జాగ్రత్తగా వినాలి. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాన్నగారు మంచంలో ఉంటాడు. చాలా పేద కుటుంబం. వాడు పాన్ బరోకలు నవ్వుతాడు, మందు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు. అర్థమవుతుందా? పచ్చి బేవర్స్గాడు అనమాట. వాడిని ఇప్పుడు ప్రేమించి ఏమంటుందంటే, వాడిని నేను పెళ్లి చేసుకోవాలనిద్ది. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇంత ప్రేమించే తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని అంతగా గాయపరచడంలో న్యాయం ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? అర్థమైందా? ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారే, ఆ అమ్మాయి కొరకు ఒక గది ఇచ్చారే, పేదవారు ఉండి. వాళ్ళకున్న ఒక్క గది ఎవరికి ఇచ్చారు? ఆ పాపకి ఇచ్చారే, AC బిగించారే. ఆ స్తోమత వరకు ఉందా? అసలు ఎంత ప్రేమించారు? ఇప్పుడు ఇంతగా ప్రేమించిన తల్లిదండ్రుల్ని అలాగూ మోసం చేయడంలో న్యాయం ఉందా? తమ్ముడు, నీకుందా న్యాయం? మీ అమ్మా నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నారు, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. నీకు ఏదైనా అయితే తలడిల్లిపోయేది ఎవరు చెప్పండి? అమ్మా నాన్నే కదా. నీకు ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలి బండి కింద పడిపోయింది, అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేది ఎవరో? అమ్మా నాన్న కదా పరిగెత్తుకొస్తారు. కేకలు పెట్టి ఏడ్చేది ఎవరు?
నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేది ఎవరు? నీ కొరకు ఉన్న ఆస్తి కూడా అమ్మి చూపించేది ఎవరు? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇంత మంచి తల్లిదండ్రుల్ని దేవుడు మీకు ఇస్తే వారి హృదయాలను బాధ పెట్టడం మంచిది కాదు సుమా. రెండోది ఏమిటంటే, వారిచ్చిన సలహా ఖచ్చితంగా పాటించడం మీకెంతో మేలుకరం. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇస్సాకు తన తండ్రి మాటకి విధేయత చూపించాడట. బలైపో, నువ్వు అగ్నిలో కాల్చబడు, నా దేవుని కొరకు నేను బలిస్తానంటే అలాగూ బూడిదవ్వడానికి ఇష్టపడ్డాడు ఇస్సాకు. అందుకని ఆ మనుషుడికి యెహోవా తోడయ్యుండి అతను దేవుడు క్రమక్రమముగా అభివృద్ధి పరిచాడట. తల్లిదండ్రులు మాట్లాడినటువంటి ఇస్సాకును దేవుడు దీవించలేదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మంచి ఆలోచన తీసుకోండి.